ఆముదాల వలసలో అసలైనటువంటి డాను తమ్మినేని సీతారాం కాదు. ఆయన భార్య తమ్మినేని వాణి, కొడుకు చిరంజీవి. కొడుకు పేరు మీద అనేక భూములు, ఇంత పెద్ద పదవులు అనుభవిస్తున్నప్పుడు మనం ఆముదాల వలస, శ్రీకాకుళం చుట్టూ ఉన్నటువంటి భూములన్నింటినీ మన పేరును రాయించుకోవాలి కదా. అది ఆ ఉద్దేశంతో పేద ప్రజల యొక్క భూములు, దళితుల భూములు, అంటే వీళ్ళెవరూ కూడా అడగలేనటువంటి వారు, చట్టంతో పోరాడలేనటువంటి వారు, చట్టం కోసం డబ్బులు ఖర్చు పెట్టలేనటువంటి వారు, రాజకీయంగా బలం లేనటువంటి వారు, అధికారులు అడిగితే తూ పో అనేటటువంటి వారి యొక్క భూముల్ని వీళ్ళు ఈ విధంగా రాయించుకున్నారనమాట. దీనికి ప్రధాన కారకురాలు ఆయన భార్యనంట. ఆయన భార్యే కొడుకు పేరున, ఆవిడ పేరున అనేక భూములు రాయించుకునేవారు. పైగా ఒకవేళ ఆవిడ చెప్పినటువంటి భూములు రాయించకపోతే తమ్మినేని సీతారాం మీద విపరీతమైనటువంటి కోపంతో రగిలిపోయేదట ఈవిడ. ఎందుకు చేత కాదు, నువ్వెందుకు పనికిరానోడివి, అధికారం చేతిలో పెట్టుకుని ఏమీ చేయలేకపోతాను అన్న విధంగా మాట్లాడేవారంట ఈవిడ. ఇలా ఉన్నారు కాబట్టే ఈ విధంగా, అంటే ఇంట్లో వాళ్ళు మనకి ఎందుకు ఇవన్నీ, ఉన్నదానితో తృప్తిగా ఉందాము, మనకి భగవంతుడు ఎంత పెద్ద పదవులు ఇచ్చాడు, ఒక కొడుకు ఇచ్చాడు, పిల్లలు ఉన్నారు, మనకెందుకు ఇవన్నీ, పని లేకపోతే జరే అని ఇంట్లో వాళ్ళంటే కొంతవరకు వీళ్ళు అవినీతి కోసం కొంచెం వెనక్కడుగేస్తారు. కానీ ఇంట్లో వాళ్ళే నీకెంత అధికారం ఉంది కదా, మనకేంటి తక్కువ, అక్కడ భూమి, ఇక్కడ భూమి, వాడి భూమి, వీడి భూమి అన్నింటినీ దోచేద్దామని చెప్తే ఇంక ఊరుకుంటారా? అలాంటి వాళ్ళు స్పీకర్గా పనిచేశారు మనకి. చాలామంది ఉన్నారు, ఒకలనే కాదు. దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు లేరు, మొత్తం ఇవి తీసామంటే చాలామంది దొరుకుతారు దొంగలు. ఏ అవినీతి జరగకుండానే పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అవినీతులు చేయకుండానే ఈరోజు మన దేశం ఇంత తగలడిందా, ఇంత దరిద్రంగా తగలడుతుందా? అవినీతి చేస్తున్నారు కాబట్టే పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవినీతి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కింద ఉన్నటువంటి తోకలన్నీ కూడా అవినీతి చేస్తూనే ఉంటాయి. అవినీతి వల్లే ఈరోజు మన దేశం ఈ దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. నిజంగా చెప్తున్నాను, అవినీతే లేకపోతే ఈరోజు మన దేశం ప్రపంచ దేశాలు మెచ్చేటటువంటి దేశంగా ఉండేది. మనం కూడా, మన విద్యార్థులు కూడా బయట దేశాలకి పరిగెట్టాల్సినటువంటి కర్మ వచ్చేది కాదు. అవినీతి విషయంలో ఒకరినొకడు కాపాడుకుంటూనే వస్తున్నారు రాజకీయాలు. ఇప్పుడు వచ్చి బీజేపీ మేము అవినీతి చేయట్లేదు అని కొంచెం ఈడీని కానీ లేకపోతే ఏదైనా సిబిఐని కానీ ప్రయోగించిందంటే మాత్రం మళ్ళీ మనమే దానికి వ్యతిరేకం, మనమే దాన్ని అటగిస్తాం. ఇదంతా కూడా కక్ష సాధింపు. మరి ఇంక అవినీతి పరులకి ఇంకేం భయం ఉంటుంది? అవినీతి పరులు ఇంకెక్కడ దొరుకుతారు?